అమ్మకి ఇచ్చాం ఆ రోజుని, పిల్లల్ని జాగ్రత్త చూసుకోమ్మా, పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లలకి ఏ అవసరతలు ఉంటాయో అంచేత ఇదిగో నీ ఒళ్ళు ఇదిగో 15,000 వేస్తున్నాను, ఈ 15,000 నీ బిడ్డల యొక్క యోగక్షేమాల కోసం ఖర్చు చేయమని చెప్పి ఆనాడు మహానుభావుడు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకన్నా మెరుగైనటువంటి కార్యక్రమంగా నేను అందిస్తానని చెప్పి సంవత్సరం ఎగ్గొట్టేశాడు. చూడటానికి సంవత్సరం అనిపిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక బడ్జెట్, మరలా మనం ఓడిపోయిన తర్వాత ఒక బడ్జెట్, 2 బడ్జెట్లు, అంటే 2 విద్యార్థుల యొక్క రెండు సందర్భాల్లో ఇవ్వాల్సినటువంటి ఆ 15,000 ఎగ్గొట్టినటువంటి నేపథ్యం మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ పోరాటం యొక్క ఆ ఫలితమే ఈ కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు భయపడి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళీ నిన్న కాక మొన్న పల్నాడు ప్రాంతంలో నర్సన్న సత్తెనపల్లి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా ప్రభంజనం, ఇలాగే ఎక్కడికక్కడే ప్రజల్ని చైతన్యం చేస్తూ ఉన్నారు. మరి మనకి సమాజానికి ముఖ్యమైనటువంటి ఉత్పత్తిదారులు ఎవరో, సమాజానికి కావాల్సినటువంటి అవసరతలు తీర్చే శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నప్పుడు మీరే, ఈ యువతే, మీ విద్యార్థులు యువత మిమ్మల్ని చాలా నిర్వీర్యం చేసేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడే మీకు ఇచ్చినటువంటి హామీలను ఎలాగ అమలు చేయకోకుండా చాలా చాలా దారుణంగా ఇటు విద్యార్థి విభాగాన్ని, ఇటు యువజన విభాగాన్ని రెండింటినీ కూడా మోసం చేస్తున్నటువంటి వైనాన్ని గమనించినటువంటి మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజుల్లో యువజన విభాగానికి కానీ, విద్యార్థి లోకానికి కానీ స్టైఫండ్లు కానీ, లేదా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేదా విద్యా అవకాశాలను మెరుగుపరచడం కోసం కావాల్సిన అధునాతన టెక్నాలజీని కానీ ఎంతో ఇచ్చాడు ఆ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు. వాటన్నింటినీ అనకనొక్కేసి వేళ విద్యార్థులు వదిలేశాడు, యువజనాన్ని వదిలేసి మీ ఇష్టానుసారంగా మీరు బతకండి, మీరేం చేసినా మీ జోలికి మేము రాం, మిమ్మల్ని ఎవడనంటే చెప్పండి, వాళ్ళ మీద మేము కేసులు పెడతామని ఒక తప్పుడు మార్గంలో వెళ్ళడానికి యువతను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దాన్ని గమనించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుదారు, నువ్వు వాగ్దానం చేశావు కదా విద్యార్థులకు కానీ యువజనానికి కానీ సుమారు సంవత్సరానికి 5 లక్షలు చెప్పిన ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చావు. 5 సంవత్సరాల్లో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నువ్వు ఆనాడు వాగ్దానం చేశావు. ఈ 5 సంవత్సరాలు సంవత్సరం అయ్యింది. ఈ 1 సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి 5 లక్షల ఉద్యోగాలు ఇంతవరకు నువ్వు ఇవ్వలేదు. ఇవ్వకపోయి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ విద్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నువ్వు భగ్నం చేస్తున్నావు, పాడు చేస్తున్నావు. అందుచేత యువత ఈవేళ ప్రశ్నించాలి, యువజన విభాగం వేళ ప్రశ్నిస్తుంది. ఏమని? మా ఉద్యోగాలు మాకు ఇవి, ఉద్యోగాలు ఇవ్వకపోతే నువ్వు ఇంకో మాట అన్నావు, ప్రతి విద్యార్థికి నెలకు 3,000 రూపాయలు వృత్తి ఇస్తానన్నావు. ఆ వృత్తి లేదు, యువజనాలకు కావాల్సినటువంటి భవిష్యత్తు కోసం కావాల్సిన ప్రణాళికలు చేయడం లేదు, ఉపాధి అవకాశాలు మాకు కల్పించడం లేదు. ఈ విధంగా యువతని, విద్యార్థిని మోసగిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు కూటమికి ఒక హెచ్చరిక ఇవ్వడం కోసం ఈ నెల 23వ తారీఖుని మన అమలాపురం నియోజకవర్గానికి, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియోజకవర్గంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి అమలాపురంలో కలెక్టర్ గారికి మన అందరూ మెమోరాండం ఇవ్వడం కోసం వెళ్ళమని నిర్ణయం తీసుకున్నాం. ఇది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్ మేరకు మన జిల్లాలో ఉన్నటువంటి మన యువజన విభాగానికి చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జంకపూడి రాజా గారు, అదేవిధంగా మన జిల్లా యువజన విభాగానికి అధ్యక్షులైనటువంటి సోదరులు రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జి సూర్యప్రకాష్ గారు, అలాగే విద్యార్థి విభాగానికి చెందినటువంటి రాష్ట్ర ప్రతినిధిగా ఉన్నటువంటి ఇక్కడ సాదేవుడు గారు, మన జిల్లా ప్రతినిధిగా ఉన్నటువంటి ఉదయ్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళతో పాటు మన నియోజకవర్గానికి చెందినటువంటి యువజన విభాగం అధ్యక్షులు సోదరులు కుర్రం జాషువా గారు, అదే
అదేవిధంగా విద్యార్థి విభాగానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి చెల్లింగి నవీన్ గారు, ఇంకా మన మండలానికి చెందినటువంటి మండల అధ్యక్షులు మనందరూ కూడా వేళ సమావేశం అవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది అనే విషయాన్ని నేను మనం చేస్తాను. విద్యార్థి రేపు 23వ తారీఖుకి ఉదయమే మనం బయలుదేరాలి. ఇక్కడి నుంచి సుమారు 8:30 కల్లా మనం కాస్త టిఫిన్లు చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది మనం అనుకున్న నిర్ణయం ప్రకారంగా మనందరూ కలిసి అక్కడ చేరి ప్రతి మోటార్ సైకిల్కి మన పార్టీ జెండాను మనం ఆవిష్కరించుకుని మనందరం చెలో అమలాపురం అన్నటువంటి నినాదంతో మనం ముందుకు సాగాలని ఈనాడు మనం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువజన విభాగం యువజన యువజనుల యొక్క భవిష్యత్కి అదేవిధంగా విద్యార్థుల యొక్క భవిష్యత్ కోసం ఈ పోరాటం ద్వారా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి. నువ్వు ఇచ్చినటువంటి హామీల మేరకు 5 సంవత్సరాల మాట ఎలా ఉన్నా ఈ ఒక్క సంవత్సరంలో కూడా ఒక్క ఉద్యోగాలు కూడా ఇవ్వలేనటువంటి నువ్వు ఆ ఉద్యోగాలు ఏ రకంగా సమకూర్చుకుని నువ్వు ఎలా సంపాదిస్తావో, ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఏ ఫ్యాక్టరీలు రప్పిస్తావో, లేకపోతే ఏ రకమైనటువంటి ఇండస్ట్రీస్ ఈ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి విద్యార్థులకి యువత యొక్క భవిష్యత్తుకి ఆనాడు నువ్వు అన్ని ఎన్నికల్లో అన్నటువంటి ఆ మాట ప్రకారంగా వీళ్ళ యొక్క భవిష్యత్తుకు ఒక మార్గాన్ని చూపించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, ఇది చాలా భారీ ఎత్తున రాజోలు నియోజకవర్గం యువజన విభాగం ముఖ్యంగా మన గుర్రం జాషువా గారి యొక్క నాయకత్వంలో ఆయన ఈ విభాగానికి అధ్యక్షులుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థి విభాగానికి అధ్యక్షులుగా చెల్లింగి నవీన్ గారు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. మీరిద్దరూ ఇవాళ 20వ తారీఖు, రేపు 21, 22 ఇంకా 2 రోజులు ఉంది కనుక చేయండి. ప్రభుత్వం అడుగునా ఇవాళ ఏదైతే ఈ సమాజానికి ఒక ఉత్పత్తిదారులుగా ఉన్నటువంటి విద్యావంతులుగా కానీ లేదా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసి అలాగే కష్టపడి చదువుకుని భవిష్యత్తులో మేమందరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక